Either you are a messenger of God or you are a politician. What? నువ్వు ఒక మెసెంజర్ అయితే ఆ పనిలో ఉండు, నువ్వు ఒక పాలిటిషియన్ అయితే రా, అప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి పద్ధతి కాదు. ఆయన అమాయకుడు, మీరు చెవులో పువ్వు పెట్టుకొని ఉండారని మేము అంటాం. ఇప్పుడు ఏం విమలమ్మ అక్కగారు, ఆంటీ గారు, మీరు చెవులో పువ్వు పెట్టుకొని మాట్లాడుతున్నారమ్మా. దొంగ ఎవరు, దొర ఎవరు, కళ్ళు తెరిచి చూడమని విమలా ఆంటీకి చెప్తా ఉన్నా. వైఎస్ విమలా ఆంటీ. యా, ఎనీథింగ్ ఎల్స్? తెలిసినా బయట చెప్పలేరు కదా. ఆమె ప్రార్థనలో చేస్తునేటప్పుడు చెప్తా ఉంటుంది, ఆ దొంగ నేను బయట చెప్పలేకున్నాను ప్రభువా, ప్రభువా ఆ దొంగ ఎవరో నాకు తెలుసు ప్రభువా, నాకు తెలుసు, నీకు తెలుసు ప్రభువా, కానీ నన్ను బయటకు వస్తే నేను కూడా వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభువా, నేను చెప్పలేకుండా నన్ను క్షమించని ఎన్నిసార్లు ప్రార్థనలో చెప్పిందో మనకైతే తెలియదు, కానీ చెప్పింది అని నేను అనుకుంటున్నా. ఆమెకు తెలీదా? యా, ఎనీథింగ్ ఎల్స్? అసలు కేసు పెట్టాల్సింది రోజా గారు బయటకు వచ్చారా? అసలు కేసు పెట్టాల్సింది రోజక్క మీద. అద్భుతం ఆంధ్ర కేసు పెట్టాల్సింది రోజక్క మీద. ఆడుతాం ఆంధ్రాలో ఆమె నేర్పించిన పాటలు బ్రహ్మాండంగా పనికొచ్చాయి. సూపర్ బౌలింగ్ చేసి నేర్పించింది. చూసావా, 200 మీటర్లలో 3 వికెట్లు, 200 మీటర్స్ 2 ఐస్ 1 లెగ్. అంటే 200 మీటర్స్లో బౌలింగ్ చేస్తే 2 వికెట్లు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 1 కాలు పోయిందంటే ఈరోజు డెఫినెట్గా రోజక్కని అద్భుత ఆంధ్రాకి, ఆడుదాం ఆంధ్రాకి నేను ఆమెను అభినందిస్తున్నా. అక్కగారు, ఇంత మంచి స్పోర్ట్స్ మెన్ మీరు తయారు చేశారు. 3 వికెట్స్ 1 స్టోన్, 2 ఐస్ 1 లెగ్, సూపర్ బౌలింగ్. కంగ్రాచులేషన్స్ టు రోజక్క. నువ్వు ధర్నా చేయకూడదు, నీకు అందరూ అభినందించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎనీథింగ్ ఎల్స్? డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది, అంతమంది ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడ, ఏ బిల్డింగ్ అని ఐడెంటిఫై అయిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఏ బిల్డింగ్లో నుంచి రాయి వచ్చింది అర్థమైపోయింది. 200 మీటర్ల దూరంతో, అంటే ఆ రాయి వేసిన ఈ రాయి 200 మీటర్ల దూరంలో వేయాలంటే అతనికి బాగా బలమైన కండలు ఉండాలి. ఎందుకంటే మనం ఒక రాయి ఇటు ఒక రాయి వేయాలంటే బాగా బలం ఉండాలి కదా. ఇప్పుడు ఆ బలమైన కండలుండ వాడిని కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నా అలాంటి బక్కోడిని తీసుకొని వచ్చి నువ్వు రాయి వేసావంటే పోరా పుయ్య 200 మీటర్లు నువ్వేంద్ర వేసేది రా నల్లబాలు అంటారా లేదా? కాబట్టి కండలు ఉండేవాడిని ఎతకాలి. ఇప్పుడు ఆ ఎతకుతున్నారు కాబట్టే లేట్ అయింది, లేకపోతే ఈ పాటికి పట్టేసేవాళ్ళు.